Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నడిచే దేవుడుగా కీర్తింపబడే జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి మరికొందరు భక్తులకు కలిగిన అనుభవాలను అనుభూతులను తెలుసుకుందాం. 1960 మే నెల స్వామి మధుర సమీపాన ఇలయత్తాన్ గుడిలో మకాన్ చేస్తున్నారు. కుటుంబంతో సహా శేషయ్య గారు రామేశ్వర యాత్రకు బయలుదేరారు. మధురలో మీనాక్షి అమ్మవారిని సేవించుకుని ఇలయత్తాన్ గుడికి మధ్యాహ్నానికి చేరుకున్నారు. ఆనాడే స్వామి జన్మ నక్షత్రం. ప్రచండంగా ఎండ కాస్తోంది. నాటుకోటి చెట్లు కట్టించిన అలవిమాలిన సత్రంలో స్వామి ఒక మూల చీకట్లో బియ్యం బస్తాలు పేర్చి ఉన్న చోట బాచీ పెట్టుకుని కూర్చుని ఉన్నారు. భక్తులైనా ఎక్కువ మంది లేరు. కొందరు సువాసనలు పళ్ళు పూలు తెచ్చి స్వామికి సమర్పిస్తున్నారు. కొందరు హారతులు పడుతూ పాటలు పాడుతున్నారు. ఆ సత్రపు భవనం చాలా పెద్దది. బయట ఎంత పెద్ద శబ్దమైనా లోనికి వినిపించదు. కొంతసేపు ఆ కార్యక్రమం జరిగింది. ఇంతలో వెలుపల నుంచి వచ్చిన భక్తులను స్వామి అడిగారు అరవంలో, బయట వర్షం కురుస్తున్నదా అని. భక్తులు ఆహా కురుస్తున్నది అని చెప్పారు. స్వామివారు పెద్ద వర్షమా అని అడిగారు. భక్తులు బ్రహ్మాండంగా కురుస్తున్నది. మేము సత్రానికి బయలుదేరి వచ్చేప్పుడు ఎండలో మా తలలు మాడిపోయాయి, కాళ్ళు కాలాయి. ముత్తైదువులు స్వామికి హారతులు పట్టే సమయానికి పిలిస్తే వచ్చినట్టు వచ్చింది అంత పెద్ద వర్షం ఆ మే నెల ఎండల్లో అన్నారు. ఇలాగే ఒకసారి స్వామి సూళ్ళూరుపేట ప్రవేశించగానే ఉన్నట్టుండి వర్షం పట్టుకుంది. ధారాపాతంగా కురిసింది. ఆ ఊరివారు శేషయ్య గారితో చెప్పారు, కొన్ని నెలలుగా వర్షాలు లేక అవస్థపడుతున్నామని. మరొక నిదర్శనం 1983 జూలై నెలలో కర్నూలు పట్టణంలో కామకోటి పీఠం స్వాములు చాతుర్మాస్యం చేశారు. పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు, ప్రస్తుత పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వాములు వారు, మూడవ ఆచార్య స్వామి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వాములు ముగ్గురు ఆ చాతుర్మాస్యంలో పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పరిసర ప్రాంతాల నుంచి కూడా ఆచార్యత్రయాన్ని సందర్శించటానికి వేలాది ప్రజలు వచ్చారు. స్వాములు కాలు పెట్టడానికి ముందు కర్నూలులో నీటి కరువు ఏర్పడింది. చాతుర్మాస్యం జరిగే స్థలంలో మరింత ఎద్దడి సంభవించింది. 100-120 మీటర్ల లోతున బోర్లు త్రవ్వినా నీరు పడలేదు. అయినా పరమాచార్యులు సూచించిన ప్రదేశంలో 20 మీటర్ల లోతుకే సమృద్ధిగా నీరు పడటం చూసి పురజనులు ఆశ్చర్యపడ్డారు. అంతేకాదు, ఒక ఆదివారం ఉదయం ముగ్గురు స్వాములు సమీపంలో ఉన్న నదిలో స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ మోకాటి లోతు కంటే నీరు లేదు. అద్భుతం ఏమంటే వ్యాసపూజ జరిగిన 12 గంటలకు ఎక్కడి నుంచి వచ్చిందో కట్టలు తెగేట్టు నీరు ప్రవహించింది. ఆ మరునాడు కర్నూలు పట్టణంలో వర్షం ప్రారంభమైంది. జగద్గురువులు పాదం మోపిన ఫలితమని పట్టణవాసులంతా ఆనందంలో వాల్లాడారు. వాల్మీకి రామాయణం బాలకాండలో ఋష్యశృంగుని గురించి ఇలా వర్ణించబడింది. మహాత్ముడగు ఆ ఋష్యశృంగుడు అంగదేశంలో కాలుపెట్టినంతనే సర్వప్రపంచానికి సంతోషం కలిగేట్టు శీఘ్రంగా వర్షం కురిసింది. స్వామి కలియుగ ఋష్యశృంగులు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.